నమస్కారం. ఈరోజు కేటీఆర్ మాట్లాడే మాటలు ఎట్లున్నాయంటే దయ్యాలు వేదాలు వల్లిస్తే ఎట్లుంటాయో ఆ విధంగా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, ప్రియాంక గాంధీ గారు అందరూ కూడా హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్లో భారీ బహిరంగ సభ రాష్ట్ర స్థాయి నిర్వహించి ప్రజలకు 6 గ్యారెంటీలు అయితే ఇస్తామని చెప్పి హామీ ఇచ్చినామో 6 గ్యారెంటీలు అమలు పరచడంలో భాగంగానే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు జరుగుతున్న కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతున్నాయి. కేటీఆర్ ఏమంటుండంటే వరంగల్ రైతు డిక్లరేషన్ అమలు చేయడం లేదంటున్నాడు. వరంగల్ రైతు డిక్లరేషన్ లోపల రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చారు, రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం అని చెప్పి స్పష్టమైన హామీ ఇచ్చిండు. ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం డిసెంబర్లో వస్తే ఆగస్టు 15 లోపల 20,000 కోట్ల రూపాయలు 21,000 కోట్ల రూపాయలు ఒక్కొక్క రైతుకు 2 లక్షల వరకు ఎంత అప్పున్నారో బ్యాంకులలో అంత అప్పును వాళ్ళకు మాఫీ చేయడం జరిగింది. ఇది యథార్థం. దీన్ని నేను శాసనసభలో కేటీఆర్, హరీష్ రావు వాళ్ళ సమక్షం లోపల పేపర్స్ చూపించి చెప్పిన, గవర్నమెంట్ డాక్యుమెంట్ చూపించి చెప్పిన. అది కూడా గోపి అని అగ్రికల్చర్ కమిషనర్ ఇప్పుడు ఉన్నాడు, ఆయన దగ్గర నుంచి ఆయన కార్యాలయానికి పోయి నేను పేపర్లు తీసుకున్నా. కేటీఆర్ కాన్స్టిట్యున్సీ సిరిసిల్లలో, కేసీఆర్ కాన్స్టిట్యున్సీ గజ్వేల్లో, హరీష్ రావు కాన్స్టిట్యున్సీ సిద్దిపేట లోపల వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు ఏదైతే రుణమాఫీ చేసిండ్రో దానికంటే రెట్టింపు రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగింది. ఇది అక్షర సత్యం. ఇది కనుక అవాస్తవమైతే పరిగి ఎమ్మెల్యేకి నేను రాజీనామా చేస్తా అని శాసనసభలో హరీష్ రావును ఉద్దేశించి మాట్లాడితే శాసనసభలో ఉండి మాట్లాడకుండా ఈరోజు మీరు రోడ్ల మీద అక్కడక్కడ ప్రెస్ మీట్లు పెట్టి అసలు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమి చేయలేదు, అసలు ఏం అమలు కావడం లేదు, రుణమాఫీ కావడం లేదు అని చెప్పి మీరు అన్ని కూడా అవాస్తవాలు మాట్లాడుతున్నారు. ఇది అక్షర సత్యం. ఇది ఆ రోజు శాసనసభలో చూపించిన, మొన్న సిఎల్పిలో కూడా ప్రెస్ మీట్ పెట్టి వారం రోజుల కింద చెప్పిన, మళ్ళా మీరు అదే మాటలు మాట్లాడుతున్నారు. అంటే మీరు ఏం చేస్తున్నారంటే 100 అబద్ధాలు చెప్పైనా సరే ప్రజలను నమ్మించాలి, ఒక నేరేషన్ అనేది బిల్డ్ చేయాలని మీరైతే ప్రయత్నం చేస్తున్నారో మీ నేరేషన్ బిల్డ్ చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఇంతకుముందు బలరావు గారు చెప్పినట్టుగా మీకు పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా వచ్చింది. అదేవిధంగా మన సర్పంచ్ ఎన్నికలు కూడా కేవలం కొద్ది మంది మాత్రమే మీ వాళ్ళు గెలిచారు. మున్సిపల్లో కూడా అదే పరిస్థితి ఉంది. కాబట్టి అన్ని ఎన్నికలు, రాజ్యసభ ఎన్నికల్లో కూడా మీకు ఎవరు లేరు, క్యాండిడేట్ లేడు. ఇలాంటి పరిస్థితిలో ఉండి మా ప్రభుత్వం మీద బురద జల్లాలని చెప్పి ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ప్రజలు ఏమనుకుంటారంటే ఈ టీఆర్ఎస్ నాయకులు ఉల్టా చోర్ కొత్వాల్కు దాటే, అంటే దొంగ అని ఇతరులపై ఎట్లా అంటారో ఆ విధంగా ఈ కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు వాళ్ళు మాట్లాడుతున్నారు. ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. ఈరోజు ఉన్న పరిస్థితి ఏంటంటే 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి మా నెత్తి మీద పెట్టిపోయిండు మీ నాయన కేసీఆర్, నువ్వు మీ బావ. అయినా సరే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 3.5 లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి మీరు చేసిన అప్పులకు వడ్డీలు తగ్గించి ఇన్స్టాల్మెంట్స్ పెంచుకొని ప్రజలకు ఏ విధంగా పథకాలు అమలు చేయాలన్న ఒక తపనతో రోజుకు 18 గంటలు కష్టపడి పనిచేస్తున్నాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆయనను పట్టుకొని నువ్వు రెన్యువల్ ముఖ్యమంత్రి అంటున్నావు, కప్పం కడుతున్నాడు అంటున్నావు. రెన్యువల్ ముఖ్యమంత్రి కాదు, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చి మళ్ళొకసారి ముఖ్యమంత్రి కాబోతుండన్న విషయాన్ని స్పష్టంగా నీకు తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా గతంలో మీరు చేసింది ఏంది, మీరు పంజాబ్ పోయినరు, మహారాష్ట్రకు పోయినరు, ఇతర రాష్ట్రాలకు పోయి మన రాష్ట్రంలో ప్రజలు కట్టినటువంటి పన్నులను అక్కడ పోయి మీరు రుణమాఫీ అక్కడ రైతులకు చేసే ప్రయత్నం చేసి మీరు ఒక కూటమిలాగా తయారై కేసీఆర్ ఏదో ఉప ప్రధానం అయిపోయి కేటీఆర్ను ముఖ్యమంత్రి చేయాలనే కుట్రలు పనితే ఇక్కడ రాష్ట్రంలోనే ప్రజలు మీరు ఎంత ఘోరంగా ఓడించారో అందరికీ కూడా తెలిసిన విషయమే. మీరు రాష్ట్ర ఖజానాకు చిల్లు వేసినటువంటి వ్యక్తులు మీరు. ఈరోజు మా ముఖ్యమంత్రిని, మా ప్రభుత్వాన్ని అనడానికి మీకు ఎలాంటి హక్కు లేదు అన్న విషయాన్ని తెలియజేస్తూ ఈరోజు మేము ఇప్పటి వరకు రైతు భరోసా కింద 4 పర్యాలుగా మేము డబ్బులు వేసినాం. కొంత ఆలస్యం కావచ్చు, తప్పేం లేదు. 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది మీరు, అన్నీ కూడా అవి బ్లాక్ డాక్యుమెంట్స్గా పెట్టిర్రు. అసలు ఆర్టీఐ కింద మేము దరఖాస్తు చేస్తే కూడా మాకు ఎక్కడ దొరకలేదు. చీకటి జీవోలు అమలుపరిచి మీరు దాచిపెట్టడం మూలంగానే మన రాష్ట్ర ప్రజలకు ఆ యొక్క విషయాలు అనేది తెలియలేదు. అయినా సరే ఈ 4 పర్యాయాల లోపల మీరు ఇచ్చినటువంటి రైతు బంధు కంటే రైతు భరోసా ఒక 1000 రూపాయలు ఎక్కువ ఇస్తున్నాం ఎకరానికి. అది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇదే కాకుండా ఈరోజు పరిస్థితి ఏంటంటే ప్రతి నియోజకవర్గంలో 3500 ఇళ్ళు కట్టిస్తున్నాం.
ఆ 3500 ఇళ్లలో ఎవరు ఉంటారు, అది కాకుండా వేరే ఇళ్లలో ఎవరు ఉంటారు అని చూస్తే పేద ప్రజలు, రైతులు, రైతు కూలీలు ఉంటారు. వాళ్ళకు మేము చేస్తున్నటువంటి పనులు, వాళ్ళకు ఇల్లు కట్టిస్తున్నాం. గతంలో ఇల్లు ఉన్న వాళ్ళకు కూడా కరెంటు ఉచితంగా ఇస్తున్నాం. 200 యూనిట్ల వరకు 1800 రూపాయలు అయిపోతాయి ఒకవేళ 200 యూనిట్ల బిల్ కడితే. అదే కాకుండా ఇంట్లో ఉండే వాళ్ళకు ఒక 30-35 కిలోల బియ్యం, సోనా మసూరి బియ్యాన్ని ఇస్తున్నాం. నువ్వు గతంలో ఏం చేసినావు, వరి పంట వేస్తే ఉరి వేసుకొని చచ్చిపోవాలని చెప్పినావు కేసీఆర్, మీ నాయన చెప్పిండు. కానీ మా ముఖ్యమంత్రి పరిగిలోనే మీటింగ్ పెట్టిన, నేను అప్పుడు పిసిసి అధ్యక్షుని పిలిచి ఆయన ఏం చెప్పినంటే, వరి పంట వేయండి, మీరు ఎట్లా తీసుకోడు కేసీఆర్ నేను చూస్తా, వరి పంట వేసిన తర్వాత మనం తీసుకుపోయి ఈ ఒడ్ల సంచులని ట్రాక్టర్ల లారీలలో తీసుకుపోయి కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర వేద్దాం, ఆడ ఆయన ఎట్లా వరి పంట వేస్తాడు ఆయన ఫామ్ హౌస్లో, మనని ఎందుకు వేనియాడు కేసీఆర్ అని చెప్పి ఆ రైతులకు భరోసా కల్పించినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత 500 రూపాయలు బోనస్ ఒక్కొక్క క్వింటల్కు సోనా మసూరికి ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఒక్కొక్క రైతుకు 20,000, 30,000, 15,000 వాళ్ళకి అధికంగా రాబడి ఈ యొక్క బోనస్ పైన రావడం జరుగుతుంది. ఇదే కాకుండా రైతు కూలీలకు కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద వాళ్ళకు 12,000 రూపాయలు వాళ్ళ యొక్క ఎవరికైతే వాళ్ళకు మనం మన్రేగా కార్డు ఉందో, ఉపాధి హామీ పథకం కార్డు ఉందో ఒక మహిళ పేరు మీద, ఆ కుటుంబ యజమానురాలు ఎవరైతే ఉంటారో ఆమె ఖాతా లోపల 12,000 రూపాయలు భూమి లేని నిరుపేదలకు కూడా వేస్తున్నాం. భూమి ఉన్న వాళ్ళకి వేస్తున్నాం, భూమి లేని వాళ్ళకి వేస్తున్నాం. ఇదే కాకుండా మీకు అందరూ కూడా తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం ఇల్లు కడుతున్నాం. మరి మీరు ఒక్క సంవత్సరం అన్న ఇల్లు కట్టిరా గ్రామీణ ప్రాంతం లోపల? హైదరాబాద్లో డొల్ల లాంటి ఇల్లు కొన్ని కట్టి అవి కొంతమందికి అలాట్ చేసి కొన్ని చేయకుండా వదిలేసారు. మేము అట్లా కాదే, ప్రతి నియోజకవర్గంలో కూడా ఈరోజు 3,500 ఇల్లు గత సంవత్సరం కట్టినాం. ఇప్పుడు కూడా కొత్త బడ్జెట్ వస్తుంది. ఇప్పుడు మేమందరం కూడా మల్రావు గారు మేమంతా కూడా రివ్యూ మీటింగ్ పెట్టారు. ప్రతి జిల్లాకు రివ్యూ మీటింగ్ పెట్టి ఎవరికైనా ఇళ్లలో ఏమైనా పొరపాట్లున్నా తప్పులున్నా సవరించి పేదవాళ్ళు ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి ప్రోత్సాహం చేయాలని చెప్పి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ప్రతిరోజు జిల్లాల వారిగా, ఉమ్మడి జిల్లాల వారిగా పిలిచి దాని అధికారులను పిలిపించుకొని, ఎమ్మెల్యేలను పిలిపించుకొని, ఎంపీలను పిలిపించుకొని రివ్యూ చేసి పారదర్శకంగా ఈరోజు పనులు జరుగుతున్నాయి. మరి మీరు చేసిర్రా? ఎక్కడన్నా గ్రామాల్లో ఇల్లు కట్టించిర్రా? ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి గ్రామంలో మహిళా సంఘాలకు బిల్డింగ్ కట్టిస్తున్నాం. మహిళా సంఘంలో ఉండే మహిళలు పనిచేయడానికి ఒక వర్క్షెట్ నిర్మాణం చేస్తున్నాం. గ్రామాల లోపల 80% సీసీ రోడ్లు అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసే కార్యక్రమంలో ఉన్నాం. ఇదే కాకుండా హ్యామ్ పథకం కింద ప్రతి గ్రామ పంచాయతీకి, ప్రతి తాండ కూడా బీటీ రోడ్ వేసే విధంగా ఈ 3 సంవత్సరాల లోపల దానికి సంబంధించిన టెండర్లు పిలిచినాం. దానికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ అగ్రిమెంట్ చేయించినాం. కొన్ని రోజులలోనే ప్రతి పల్లెకు కూడా రోడ్లు కూడా స్టార్ట్ కాబోతున్నాయి. ఇన్ని కార్యక్రమాలు మేము చేసినాం. మీరేం చేశారు? ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోయి ఫేజ్ 2 మెట్రో గురించి అక్కడ ఉన్న కేంద్ర మంత్రులను ఒప్పించి ఫేజ్ 2 మెట్రో గురించి అనుమతి తీసుకొచ్చిండు. అదేవిధంగా మన హైదరాబాద్ చుట్టుపూట ఔటర్ రింగ్ రోడ్ ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్మాణం చేయడం జరిగింది. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ కూడా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో దానికి సంబంధించిన అనుమతి కూడా తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా ఒక నేవీ ప్రాజెక్టును మా పరిగి నియోజకవర్గంలో 3,000 కోట్ల రూపాయలతో ముఖ్యమంత్రి గారు వచ్చే ఫౌండేషన్ వేసి దాన్ని వర్క్ స్టార్ట్ చేశారు. మరి మీరు ఏం చేశారు? మీ ప్రభుత్వం లోపల ఏం చేశారు? కనీసం ఒక అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు 4 లైన్ల రోడ్డు ఉంటే, గ్రీన్ ట్రిబ్యునల్లో వివాదం ఉంటే దాన్ని కూడా మీరు పరిష్కరించకపోతే ముఖ్యమంత్రి గారు నాకు చెప్తే నేను గ్రీన్ ట్రిబ్యునల్లో ఉన్న వివాదాన్ని పర్యావరణవేత్తలను నా ఇంటికి పిలిచి మాట్లాడి ఒప్పించి అయితే బ్యానియన్ ట్రీస్ మర్రి చెట్లు ఉంటాయో అవి 800 చెట్లు యథావిధంగా ఉంటాయి, ఇంకా మిగిలిన 150 చెట్లని రోడ్ల పక్కకు మారుస్తామని చెప్పి ఒప్పించి విత్డ్రా చేయించినాం. 300 మంది చనిపోతే ముఖ్యమంత్రి స్పందించలేదు, మంత్రులు స్పందించలేదు. మీ ప్రభుత్వం లోపల మేము ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా సరే మేము వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు చూపిస్తుంటాం, అక్కడ యాక్సిడెంట్స్ అవుతున్నాయి, చనిపోతున్నాయి అంటే వాళ్ళని పిలిపి మాట్లాడతామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. మరి మీ నాయన ఈరోజు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఇన్ ద అసెంబ్లీ ఎక్కడున్నాడు? ఫామ్ హౌస్లో ఉంటున్నాడు. అసెంబ్లీలో ఒక్కరోజు గొంతెత్తి మాట్లాడలేదు, బయట ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నాడు. అది ప్రజలెవరు కూడా నమ్మే పరిస్థితులు లేరు. మీరు గతంలో చేసింది ఏంది, 10 సంవత్సరాల్లో మేము 2.5 సంవత్సరాల్లో చేసింది ఏంది అన్నది ప్రజలందరూ కూడా తెలుసు. కాబట్టి భవిష్యత్తులో కూడా మీరు మా ముఖ్యమంత్రిని ఈ విధంగా అవమానపరిచే రీతిలో మీరు మాట్లాడితే మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మిమ్మల్ని ఇళ్లలోకి వెళ్ళి తిరగకుండా మీరు ఎక్కడికి పోయినా సరే తగిన శాస్తి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త కేటీఆర్ అని నిన్ను హెచ్చరిస్తున్నాం.